చూస్తున్నారు సెల్ఫ్‌కేర్ తెలుగు ట్యుటోరియల్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏఆర్ కాలింగ్లో రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో బిఫోర్ దట్ ఏంటంటే మనకు కొన్ని సినారియోస్ ఉంటాయండి ఏఆర్ కాలింగ్లో. ఓకే, సో అవి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో ఆథరైజేషన్ మిస్సింగ్, ఆథరైజేషన్ మిస్సింగ్ అంటే ఆథరైజేషన్ నెంబర్ సబ్మిట్ చేయకపోవడం, రిఫరల్ లెటర్ మిస్సింగ్, బల్క్ సిపిటీస్ అండ్ గ్లోబల్ పీరియడ్. Bulk CPTs, global period inconsist of modifiers or CPTs or ICDs. Okay, inconsist of modifiers, CPT, ICDs. సో ఇలా మనకు చాలా ఉంటాయండి. ఓకే, సో మనకు అరౌండ్ ఒక 20 సినారియోస్ మనం పర్ఫెక్ట్ ఉంటే సో ఏదైనా కవర్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇన్కన్సిస్ట్ మాడిఫైర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇన్కన్సిస్ట్ ఆఫ్ మాడిఫైర్ ఉన్నది, మీకు ఇది ఒక సినారియో ఇన్కన్సిస్ట్ ఆఫ్ మాడిఫైర్. దెన్ నెక్స్ట్ సినారియో ఇన్కన్సిస్ట్ ఆఫ్ సిపిటి, నెక్స్ట్ సినారియో ఇన్కన్సిస్ట్ ఆఫ్ ఐసిడి. సో అలా ఏంటంటే డిఫరెంట్ ఒకటే ఉంటుంది, సినారియో ఒకటే ఉంటుంది, బట్ ఏంటంటే అక్కడ ప్రొసీజర్ కోడ్, డయాగ్నోసిస్ కోడ్ అనేది డిఫరెంట్ అనమాట. సో బల్క్ సిపిటీస్ అంటే అట్ ఏ టైం పేషెంట్కి ఏంటంటే ఒకటేసారి మోర్ దెన్ 1 సిపిటీస్ చేస్తారంట. సో ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మాడిఫైర్స్ యూజ్ చేస్తారు. 21, 22, 21, 24, 25 మోస్ట్లీ ఈ బల్క్ సిపిటీస్ అనేవి ల్యాబ్ సిపిటీస్ వచ్చినప్పుడు మాత్రం బల్క్ సిపిటీస్ అనేవి ఎక్కువ వస్తాయండి. సో గ్లోబల్ పీరియడ్ అంటే 90 డేస్లో దానికి సంబంధించింది. రిఫరల్ లెటర్ సబ్మిట్ చేయకపోవడం, ఆథరైజేషన్ మిస్సింగ్ అంటే ఆథరైజేషన్ నెంబర్ సబ్మిట్ చేయకపోవడం. సో అలా సో ఏదైనా సరే అండి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అడుగుతారండి. ఫస్ట్ ఏది అడగడం అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతారండి. ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నువ్వు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రీవియస్ ఆర్గనైజేషన్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఏం చెప్తారండి? సో మీరు ఏదైతే ప్రొసీజర్ చేస్తారో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజేషన్ ఉన్నది, సో ఆథరైజేషన్ డినై అయింది. సో ఆథరైజేషన్ డినై అయినప్పుడు మీరు ఏం చేస్తారు, ఎలా అంటే ఏదైనా ఒక సినారియో తీసుకొని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఏదైనా ఒక సినారియో తీసుకొని చెప్పవచ్చు. ఆథరైజేషన్ అయినా, రిఫరల్ లెటర్ అయినా. సో ఒకటి ఏదైనా 3-4 సినారియోలు అయితే మీరు పర్ఫెక్ట్ ఉండాలండి కంపల్సరీ. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, నీకు తెలిసిన ఒక 4-5 సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయి అంటారు. అక్కడ దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది మీకు ఏ విధంగా. సో మీరు అది చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ మిమ్మల్ని అడిగినప్పుడు అది చెప్పినప్పుడు సాఫ్ట్వేర్లో ఎక్కడికి వెళ్తామని అడుగుతారండి కంపల్సరీ. ఏ సాఫ్ట్వేర్ పైన నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో సాఫ్ట్వేర్ పైన సాఫ్ట్వేర్ అడుగుతారండి, విత్ సాఫ్ట్వేర్ ఆర్ యూఆర్ యూజింగ్. ఓకే, ఏ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి, సాఫ్ట్వేర్ ఎలా చేస్తారు, ఆథరైజేషన్ నెంబర్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళి చెక్ చేస్తారు, రిఫరల్ లెటర్, డాక్టర్ నేమ్, ఎన్పిఐ, అడ్రస్ అప్పు ఉంటే అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది. ఓకే, సో అవన్నీ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పేసి అడుగుతారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో దీనికి ఏంటంటే నేను ఏదైనా ఒక సినారియో తీసుకుంటున్నాను. ఇప్పుడు సినారియో ఏంటంటే ఆథరైజేషన్ సినారియో తీసుకుంటున్నానండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసము సాఫ్ట్వేర్ యూజ్ ఏంటి, ఓకే, యూఎస్ హెల్త్ కేర్లో సాఫ్ట్వేర్ యూజ్ ఏంటి, దానివల్ల ఇంటర్వ్యూ ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అని చెప్తానండి. సో ఇది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది సో ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి అని, సాఫ్ట్వేర్ యూస్ఫుల్ ఏందని చెప్పేసి. సో చాలామంది ఏంటంటే థియరిటికల్గా ఎవరైనా చెప్తారండి, యూట్యూబ్లో మనకు చాలా సినారియోస్ ఉంటాయి, బట్ సాఫ్ట్వేర్ చూసి చెప్పడం మాత్రం అది కష్టం అండి. ఓకే, సో నేను ట్రై చేస్తానండి. ఓకే, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కవర్ చేస్తానండి. ఈ సినారియో నేను చేస్తాను. సో సినారియో ఏంటంటే ఆథరైజేషన్ క్లైమ్ డినై. due to authorization
నెంబర్ మిస్సింగ్. సో ఆథరైజేషన్ నెంబర్ మిస్సింగ్ అనమాట. సో దీనికి సొల్యూషన్స్ ఏంటి? సో ఈ సినారియో చేసినప్పుడు మీకు సొల్యూషన్స్ ఏంటి? ఓకే, సో ఏఆర్ కాలింగ్ అనగానే మనం ప్రతి ఒక్కటి కాలింగ్ చేస్తామని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఒక 50 టార్గెట్ అనుకోండి, పర్ డే టార్గెట్ ఒక 50 టార్గెట్స్ అనుకోండి. ఓకే, 50 టార్గెట్స్ అన్నప్పుడు ఏంటంటే అందులో మ్యాక్స్ టు మ్యాక్స్ డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్లో ప్రీవియస్ ఇన్ఫో చెక్ చేస్తారు. ఓకే, సాఫ్ట్వేర్లో ప్రీవియస్ ఇన్ఫో చెక్ చేసి అందులోకి ఒక 10 కేసెస్ ఈజీ రిజాల్వ్ చేయొచ్చు అండి వితౌట్ కాలింగ్ తోటి. ఓకే, ఫ్యూ క్లెయిమ్స్ ఏంటంటే వెబ్సైట్స్ త్రూ అయిపోతాయి అన్నమాట. ఓకే, వెబ్సైట్స్ నుంచి ఒక 10 కేసెస్ అనుకుంటే అరౌండ్ మీరు చేసేది ఒక 30 కేసెస్ అండి. ఆన్ కాల్లో మీరు చేసేది ఏంటంటే అరౌండ్ ఒక 30 కేసెస్ మీరు ఆన్ కాల్లో చేస్తారనమాట. ఓకే, మీ లక్ ఉందనుకోండి ఈ 30లో కూడా ఇంకా మీరు ట్రై చేయవచ్చు. బట్ సాఫ్ట్వేర్లో వెబ్సైట్లో మీకు మ్యాక్సిమం దొరుకుతుందండి. ఓకే, సాఫ్ట్వేర్ అందరు ఏఆర్ కాలింగ్ అంటే మొత్తం కాలింగ్ అని లేదండి. అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ వెబ్సైట్ చేసే వాళ్ళని ఒక డిపార్ట్మెంట్ పెట్టేస్తుంది, సాఫ్ట్వేర్ ఆన్ కాల్ వాళ్ళని ఒకటి పెడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సినారియో ఏంటంటే ఆథరైజేషన్. సో ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని అన్ని సర్వీసెస్కి కవర్ చేయదండి. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ క్లైమ్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అది ఎలానా అయ్యి ఉండొచ్చు, రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆథరైజేషన్ అంటే ఏవైతే నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉంటాయో, ఓకే, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ అలౌ చేయదో, ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ అలౌ చేయదో అలాంటి వాటిని ఆథరైజేషన్స్ అంటారండి. ఆథరైజేషన్ అనమాట. ఏవై సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ కవర్డ్ కాని సర్వీసెస్ ఉంటాయో వాటికి ఆథరైజేషన్స్ తీసుకోవాలి. వితౌట్ ఆథరైజేషన్ లేనిది దే కాంట్ డూ ప్రాసెస్ అనమాట. సింపుల్గా మీకు చెప్పాలంటే మన ఆరోగ్యశ్రీ అండి. ఓకే, మన ఆరోగ్యశ్రీ మనం ఒక హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మనము ఇమీడియట్గా వాళ్ళు మనకు ఆపరేషన్ చేయరండి. ఓకే, ఇమీడియట్గా వాళ్ళు ఆపరేషన్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక అప్రూవల్ లెటర్ పంపిస్తారు. గవర్నమెంట్కి అప్రూవల్ లెటర్ పంపిస్తే గవర్నమెంట్ అప్పుడు మనకు ఒక అప్రూవల్ పంపిస్తుంది అనమాట. సో ఆ అప్రూవల్ వచ్చిన తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అదర్వైజ్ వాళ్ళు అసలు స్టార్ట్ చేయరండి. ఓకే, ఇవేంటంటే ఆపరేషన్ బిఫోర్ చేస్తారనమాట. బిఫోర్ సర్వీస్ ముందు అప్రూవల్ తీసుకోవడం అనమాట. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన దాన్ని ఆథరైజేషన్ అంటారు. సో సింపుల్ డెఫినేషన్ ఏం రాద్దామంటే ద ప్రాసెస్ వేరింగ్ ద పేయర్ అంటే ఎవరండి? ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. ఓకే, ఆథరైజ్ టు కవర్ ద ప్రిస్క్రైబ్డ్ అంటే రాసిన వాటికి ఆథరైజేషన్ చేసి ఇవ్వడం అండి. ఓకే, బిఫోర్ ద సర్వీస్ ఆర్ rendered means are done, before services done అనమాట. సో రెండర్డ్ అంటే ఏంటంటే ఆపరేషన్ చేసే బిఫోర్ అనమాట. సో అంటే ద ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ ద పేయర్ ఆథరైజ్ టు కవర్ ద ప్రిస్క్రైబ్ సర్వీసెస్. ఏవైతే డాక్టర్ చేసిన ప్రిస్క్రైబ్ సర్వీసెస్ ఉన్నారో అలాంటి వాటికి ఏంటంటే బిఫోర్ ఆథరైజేషన్స్ తీసుకోవాలి. ఓకే, లేదా నాన్ కవర్డ్ సర్వీసెస్ ఛార్జ్కి ఆథరైజేషన్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏంటంటే ఈ సినారియో మీకు కంప్లీట్ సాఫ్ట్వేర్లో చూపిస్తానండి. ఓకే, కంప్లీట్ సాఫ్ట్వేర్లో చూపిస్తాను ఎలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నెంబర్, దిస్ ఆర్ చార్జ్ ఎంట్రీ సాఫ్ట్వేర్ అండి. సో మెంబర్ ఐడి XYQ 1 2 3 4 5 6 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్కాట్ డానియల్, ఫస్ట్ నేమ్ ఇస్ డానియల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సమ్ జెండర్ వచ్చేసి మేల్, రేస్ నాట్ రిక్వైర్డ్ అండి. రెండరింగ్ ప్రొవైడర్ అంటే సర్వీస్ ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ సర్వీస్ చేస్తున్నారు, సో దాన్ని రెండరింగ్ ప్రొవైడర్ అంటారండి. సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రెండరింగ్ ప్రొవైడర్ అంటారు. డాక్టర్ థామస్ ఎగ్జాంపుల్ చూడండి, డాక్టర్ థామస్ అనమాట. సో హాస్పిటాలిటీ ప్రొవైడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్లో కేర్ హాస్పిటల్ రాస్తామండి. సో కేర్ హాస్పిటల్.
సో బిల్లింగ్ ప్రొవైడర్ ఆల్సో సేమ్ అండి. ఓకే, డాక్టర్ థామస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ గ్యారెంటర్. సో గ్యారెంటర్ అంటే 18 years కంటే బిలో గ్యారెంటర్ కావాలి. 18 years అబవ్ కాబట్టి గ్యారెంటర్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో పీసీపీ అంటే మీకు తెలుసు, ఆడిన ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. డాక్టర్ డానియల్ అనుకోండి, డానియల్. సో పీసీపీ ఎన్పిఐ 1 2 3 4 5 6 అండ్ ప్రొవైడర్ ఎన్పిఐ. మీకు ఇందులోనే చార్జ్ ఎంట్రీలు మీకు ఇక్కడ 10 సినారియోలు ఉంటాయండి చార్జ్ ఎంట్రీలు. ఓకే, ఎన్పిఐ నెంబర్ మిస్ అయినా డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ సర్వీస్, ఏ రోజు ఆపరేషన్ చేస్తున్నారు, ఇన్కన్సిస్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది, ఇన్కన్సిస్ట్ ఆఫ్ ఎన్పిఐ నెంబర్ వస్తుంది. ఓకే, ఇక్కడ సినారియోస్ చూడండి, ఇన్కన్సిస్ట్ ఆఫ్ ప్రొవైడర్ అని వస్తుంది. సో ఇవన్నీ సినారియోస్ అండి. ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్క దానికి ఉంటుందండి. దెన్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి మెడికేర్ ఉన్నదండి. ఓకే, సో మెడికేర్ మేము ఐడి బీసీబీఎస్ ఐడి ఇచ్చాం, బీసీబీఎస్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, మెంబర్ ఐడి వచ్చేసి XYQ 1233252. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆథరైజేషన్ అని కనిపిస్తుందండి. సో ఇది ఆథరైజేషన్. ఓకే, ఈ పేషెంట్కి ఒక ఆథరైజేషన్ నెంబర్ ఉన్నదనుకోండి మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజేషన్ నెంబర్ 12345-U. ఓకే, సో రిలేషన్ సెల్ఫే అనుకోండి, పేషెంట్ పేరెంట్ సెల్ఫ్ పేరు సెల్ఫ్. అయిపోయి ఇన్సూరెన్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, నెక్స్ట్ సర్వీసెస్ యాడ్ చేస్తాను. ఓకే, సర్వీసెస్ అంటే పేషెంట్కి ఏం ఐసిరీస్ పెట్టారు, R50. సో ఇవన్నీ ఐసిరీస్ అండి. R50, Z34, సారీ E11, సో CPT 99203, నెక్స్ట్ లింక్ 1. ఓకే, దెన్ నెక్స్ట్ సేవ్ అండి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ పేషెంట్ క్లిక్ చేస్తాం, అయిపోయిందండి. సో నెక్స్ట్ పేషెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఏఆర్ కాలింగ్ సినారియోకి వద్దాం. సో ద ప్రాసెస్ వేర్ ఆథరైజేషన్ అని చెప్పాడు. ఓకే, సినారియోస్. సో సినారియో మనం ఇప్పుడు దీన్ని ఏంటంటే కాలింగ్ చేయకుండా రిజాల్వ్ చేయవచ్చు. ఎలా సినారియో అంటే ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్లో. ఓకే, నేను ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లోకి ఎంచి నేను రిజాల్వ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు రియల్ టైంలో ఆఫీస్ వెళ్ళగానే ఏం చేయాలంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో సినారియోస్ అడిగారు అనుకోండి, ఏదైనా ఒక సినారియో అంటే ఆథరైజేషన్ సినారియో చెప్పండి, యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఏమవుతుందంటే మనకి ఏదైతే డినై వచ్చిందో దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలో థింక్ చేయండి కొద్దిగా, జస్ట్ థింక్ అనమాట. సో ఆథరైజ్డ్ అంటే కంపల్సరీ మనకు పేషెంట్ డెమోగ్రఫిక్లో వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తారు మనకు. ఓకే, ఆథరైజేషన్ నెంబర్. సో ఒకసారి చెక్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్లో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏఆర్ కాలింగ్ ఓపెన్ చేస్తున్నానండి. సో నేను ఒక కాల్ లెక్క అనమాట. సో దిస్ ఇస్ ఏఆర్ కాలింగ్. ఓకే, ఫాలో అప్ డేట్, ఏ డేట్ రోజు నేను కాల్ చేస్తున్నాను. సో 22nd. ఓకే, సోర్స్ ఏంటి, కాల్ నుంచా, కాల్ వెబ్సైట్ ఆర్ సిస్టమ్ నుంచి రిజాల్వ్ చేశాను అనుకోండి, సిస్టమ్ నుంచి రిజాల్వ్. ఇక్కడ ఏంటి, క్లైమ్ డినైడ్. సో క్లియరింగ్ హౌస్లో కమెంట్ అనమాట, క్లైమ్ డినైడ్. సో ఇన్సూరెన్స్ ఏ కంపెనీ కానీ మనం కాల్ చేసి మనం ఏ కంపెనీ చెక్ చేస్తున్నాం, బీసీబీఎస్ది. సో ఏ నెంబర్కి కాల్ చేశారు మీరు, సో ఆ నెంబర్. వెబ్సైట్ ఏంటంటే వెబ్సైట్లో చెక్ చేస్తే వెబ్సైట్ అనమాట. ఓకే, ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉంటాయి, మనం అన్ని ఫీల్డ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకు రిక్వైర్మెంట్ అయిన ఫీల్డ్స్ తీసుకోవాలన్నమాట. సో దట్ ఇప్పుడు నేను ఏంటంటే ఆథరైజేషన్ చెక్ చేస్తున్నాను. సో నా ప్రీవియస్ సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నాను. సో నేను చార్జ్ ఎంట్రీ స్క్రీన్లోకి వెళ్ళాను. సో చార్జ్ ఎంట్రీ స్క్రీన్లోకి వెళ్ళాక అక్కడ గో టు ఇన్సూరెన్స్ ట్యాబ్లో ఉంటుంది. ఓకే, ఇన్సూరెన్స్ ట్యాబ్లో ఇక్కడ 1 2 3 అని ఇందాక ఇచ్చాను కదండి. నాకు ఇక్కడ ఈ ఆథరైజేషన్ నెంబర్ దొరికింది అనమాట. ఓకే, నాకు ఈ ఆథరైజేషన్ నెంబర్ దొరికింది. సో దట్ నేను ఇక్కడ కామెంట్ రాస్తాను అనమాట. ఇక్కడ మిస్లీనియస్ కామెంట్ ఉంటుందండి. ఎస్, క్లియరింగ్ హౌస్ కామెంట్ వచ్చేసి డినైడ్ అని పెట్టింది. ఇక్కడ రిజల్యూషన్ ఉంటుందండి. ఇక్కడ మీకు మిస్లీనియస్ దాంట్లో వేసుకోవాలన్నమాట మనం. ఓకే, ఇక్కడ ఎక్కడ మిస్లీనియస్ 1 2 ఉంటుంది, మిస్లీనియస్ 1 2. ఎస్ మిస్లీనియస్ 1 2. ఎస్, ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. ఆర్క్ నెంబర్ ఫౌండ్ ఇన్ సిస్టమ్ ఇచ్చేసి ఆ నెంబర్ పెట్టేసేయాలన్నమాట. ఓకే, సో ఆర్క్ నెంబర్ ఫౌండ్ అని చెప్పేసి పెట్టేసి ఆర్క్ నెంబర్ ఇచ్చేసేయాలి. సో దట్ ఇప్పుడు మనకి రిజాల్వ్ అయిపోయింది ఇది, రైట్. ఓకే, సో కమెంట్స్ అనమాట, మనం కమెంట్స్ రాసుకోవాలి, మనం ఎన్నైనా కమెంట్ రాసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, మనం వర్క్ చేసేది ఈ క్లియరింగ్ హౌస్ కమెంట్ పైన వర్క్ చేయాలి. సో ఆథరైజేషన్ నెంబర్ దొరికింది. సో దట్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ రిప్రజెంటేటివ్ చెప్తాం అనమాట,
సో వీఆర్ ఫౌండ్ ఆథరైజేషన్ నెంబర్, కెన్ ఐ రీప్రాసెస్ ఇట్ అంటే వాళ్ళు ఎస్ యూ కెన్ రీప్రాసెస్ అని అంటారు, లేదా కరెక్టెడ్ క్లెయిమ్ చేసి పంపించమంటారు అనమాట. ఓకే, కరెక్టెడ్ క్లెయిమ్ పంపించినప్పుడు టైం ఫ్రేమ్ ఎంత అని అడగాలి, వాట్ ఇస్ ద TFL అని అడగాలి, టర్న్ అరౌండ్ టైం ఎంత, ఇక్కడ చూడండి టర్న్ అరౌండ్ టైం ఎంత అని అడగాలి అనమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిప్రజెంటేటివ్ నేమ్ అంటే ఏంటంటే ఏ రిప్రజెంటేటివ్తో మాట్లాడారు, సో కాల్ రిఫరెన్స్ నెంబర్ ఏంటి, యాక్షన్ ఏంటి, రీసబ్మిటెడ్ ద క్లెయిమ్. సో మనకు ఆథరైజేషన్ నెంబర్ వచ్చింది కదండి, ఆ ఆథరైజేషన్ నెంబర్ తీసుకొని మనం రీసబ్మిటెడ్ ద క్లెయిమ్ అని చెప్పేసి దట్ సేవ్ చేస్తాం అనమాట. ఓకే, సేవ్ చేస్తే మనకు డేటా సేవ్డ్ అయిపోయింది. ఓకే, సింపుల్. సో ఇది ఒక సినారియో. నెక్స్ట్ సినారియో ఏంటంటే వెబ్సైట్స్. సో మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి ఆథరైజేషన్స్ ఫౌండ్ చేయడానికి. ఆ వెబ్సైట్స్ ఏంటంటే ఎవికోర్ అని ఇక్కడ కొన్ని ఇన్సూరెన్స్ టైఅప్ అవుతాయి అనమాట ఈ ఎవికోర్ తోటి. సో ఇందులో మీకు ఎలా ఉంటుందంటే ఏ CPTకి ఏ ఆథరైజేషన్ నెంబర్ ఇవ్వాలనేది బై డిఫాల్ట్గా ఉంటుందండి. ఓకే, ఏ CPTకి ఏ ఆథరైజేషన్ ఇవ్వాలనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఈ ఎవికోర్ తోటి టైఅప్ అవుతుంది అనమాట. సో ఈ CPT వచ్చినప్పుడు ఈ నెంబర్ యూజ్ చేయాలి, పర్టికులర్ దిస్ నెంబర్ యూజ్ చేయాలని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో అది ఎవికోర్ అనే సైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆన్ కాల్ అండి. ఓకే, ఆన్ కాల్ సినారియోలో మనం ఆన్ కాల్ చేసేటప్పుడు మనం చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెక్ చేసుకోవాలి, పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఓకే, పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్. సో పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఎందుకు అంటే మనకు చాలా ఉంటాయండి, 11 ఉంటుంది, 22 ఉంటుంది, 1 to మీకు అరౌండ్ ఒక 35 దాకా ఉంటాయండి, 22, 23. నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాను అనమాట. సో ఇవి ఇంపార్టెంట్. 11 అంటేనేమో TCP ఆఫీస్, 22 అంటేనేమో అవుట్ పేషెంట్, 23 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, 21 ఈజ్ అన్ ఇన్ పేషెంట్. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ if auth available, authorization number available in system, please confirm with representative తోటి చెక్ చేసుకోవాలి, because is valid or authorization or expired. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ ఆథరైజేషన్ మీరు తీసుకున్నా కానీ, ఓకే గుర్తుపెట్టుకోండి, ఏ ఆథరైజేషన్ తీసుకున్నా కానీ అది పర్టికులర్ ఒక డేట్ ఆఫ్ సర్వీస్, ఒక డేట్ వరకే మీకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకే, విత్ ఇన్ ఆ వ్యాలిడిటీలో వచ్చినప్పుడు మీరు ఆథరైజేషన్ చూసుకోవాలంట. సో ఇక మీరు నాకు చూసారు ఇక్కడ, సో ఇక్కడ ఆథరైజేషన్ నెంబర్ మేము ఇచ్చాము కదా, ఈ ఆథరైజేషన్ నెంబర్ మీకు ఆ సిస్టమ్ ఉందనుకోండి, ఆన్ కాల్లో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. యా హాయ్ రీనా, పేరు రీనా అనుకోండి, BCBS ఆఫీసర్. సో హాయ్ రీనా, ఐఎమ్ ఫౌండ్ మై ఆథరైజేషన్ నెంబర్, సో కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ ఇట్ యాక్టివ్ ఆర్ ఎక్స్పైర్డ్ అని చెప్పి కనుక్కోవాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు చెప్తారంటే యా ఇట్ ఈస్ అన్ యాక్టివ్ అని చెప్పారనుకోండి, నో ఇష్యూస్. ఓకే, యాక్టివ్ అని చెప్తే నో ఇష్యూస్ అనమాట. యాక్టివ్ అని చెప్తే జస్ట్ వాళ్ళు తీసుకుంటారు, ప్రాసెస్ చేస్తారు, అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకొకటి చెక్ చేసుకోవాలి ఏంటంటే ఎస్, ఈ రెండు పాయింట్లు మెయిన్ చెక్ చేసుకోవాలండి. ఓకే, సో ఈ ప్లేస్ ఆఫ్ సర్వీస్ నేను ఎందుకు చెప్పానంటే ఎప్పుడైతే మీ క్లెయిమ్ డినే అయిందో, ఆథరైజేషన్ సినారియోలో క్లెయిమ్ అనేది డినే అయ్యిందో దాని ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఏంటని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ 23 పెట్టాను. 23 ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే ఎమర్జెన్సీ రూమ్ సర్వీస్ అనమాట. యాజ్ పర్ US గవర్నమెంట్ లా ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ 23 ఉంటుందో అలాంటి కేసెస్కి ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్. సో డైరెక్ట్లీ వీ కెన్ డూ అనమాట, వితౌట్ ఎనీ ఇష్యూస్ వీ కెన్ ప్రాసెస్ అనమాట. సో చెప్పాలి, BCBA చెప్పాలి యాజ్ పర్ US గవర్నమెంట్ లా ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇస్ 23. సో దట్ ప్లీజ్ ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్, కెన్ యూ రీప్రాసెస్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తే ఓకే అని చెప్పేసి వాళ్ళు రీప్రాసెస్ చేస్తారనమాట. ఓకే, అదొక సినారియో. ఓకే, నెక్స్ట్ ఓకే ఇవి అయిపోయినాయి, 2 సినారియోస్ అయిపోయినాయి. ఇంకొక సినారియో ఉంటుంది ఏంటంటే కొన్ని సర్వీసెస్కి ఏంటంటే ఆ పేషెంట్కి ఆ సర్వీస్ చేయాలి,
బట్ ఆ అప్రూవల్ రావడానికి కొంచెం డిలే అయింది. బట్ పేషెంట్కి సర్వీస్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విత్ ఇన్ అ టైం ఫ్రేమ్లో చేయాలన్నమాట. సో ఇన్ దట్ కేస్ ఏంటంటే మీరు ఆపరేషన్ అయిపోయినాక కూడా ఆథరైజేషన్ అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే రెట్రో ఆథరైజేషన్ అంటారు. రెట్రో ఆథరైజేషన్. ఓకే, రెట్రో ఆథరైజేషన్. సో రెట్రో ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఆఫ్టర్ సర్వీస్ done, request to the payer for approval. So approval means authorization. Okay, request చేయాలన్నమాట ఆఫ్టర్ సర్వీస్ అవుతా. సో వాళ్ళు అడగాలన్నమాట కెన్ ఎస్ ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ సినారియోలో మీకు ఇక్కడ ఓకే, ఇక్కడ 21 ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఉంది. ఎక్సెప్ట్ 21 తప్ప ఏది ఉన్నా కానీ మీరు అప్పుడు రెట్రో ఆథరైజేషన్ అన్నా లేకుంటే క్లైమ్ రీప్రాసెస్ కన్నా పంపించాలన్నమాట. 21 ఉందనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇన్ పేషెంట్ ఉన్నది. సో ఆమెను అడగాలన్నమాట. సో ఆమె ఏం చెప్పిందంటే ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ ఆథరైజేషన్ నెంబర్ ఉన్నదో ఈ ఆథరైజేషన్ నెంబర్ ఎక్స్పైర్డ్ అని చెప్పిందండి. ఇంతకుముందు సినారియోలో ఏం చెప్పాము, యాక్టివ్ ఉందని చెప్పాము. సో ఇప్పుడు ఏదైనా ఎక్స్పైర్ అయిందని చెప్పారనమాట. సో దట్ మీరు ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్ళీ ఒకసారి అప్రూవల్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ మీకు ఆథరైజేషన్ నెంబర్ ఇస్తుంది. అప్పుడు ఆథరైజేషన్ నెంబర్ తీసుకొని రెట్రో ఆథరైజేషన్ చెప్పేసి ఒక లెటర్ ఫార్మేట్ ఉంటుంది. ఆ లెటర్ ఫార్మేట్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఆ లెటర్ ఫార్మేట్ సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు పేమెంట్ అనేది విత్ ఇన్ ఆ టైం ఫ్రేమ్ ఉంటుందండి. ఒక క్లైమ్ అక్కడికి వెళ్ళడానికి రీప్రాసెస్ అవ్వడానికి 15 to 20 days పడుతుంది అనమాట. సో ఆ టైం ఫ్రేమ్లో మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే, సో ఇదండి. సో ఆథరైజేషన్ సినారియో ఇలా. సో ఇలాంటి సినారియోస్ నేను ఒక అరౌండ్ 20 to 25 సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా క్లాస్లో. ఓకే, సో దట్ టు బి రియల్ సాఫ్ట్వేర్లోనండి. ఒక్కొక్క సినారియో ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్ ఎంటర్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి. ఓకే, ఎవరికన్నా ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల 8309456545 దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్ అండి. అండ్ వాట్సాప్ వచ్చేసి 6302199017 బోత్ వాట్సాప్ నెంబర్స్ అండి. ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఓకే, సో మేము ఏంటంటే మేము ట్రైనింగ్ ఇస్తామండి మాది. సో యుఎస్ హెల్త్ కేర్ ట్రైనింగ్ మాది. సో మొత్తం ఇది వచ్చేసి మీకు ఆఫ్లైన్ అండి. ఓకే, ఆఫ్లైన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మీకు డైలీ 6,000 అండి. ఓకే, 6,000 డైలీ 1 hour అండి. సో 1 hour. సో నేను ఈ కోర్స్లో నేను ఏమేమి ప్రొవైడ్ చేస్తానంటే మీకు మెటీరియల్, ఓకే, మెటీరియల్, రికార్డింగ్ వీడియోస్, ఓన్లీ 6 months అండి ఇది. సో రికార్డింగ్ వీడియోస్ ప్లస్ ఇంక్లూడ్ ఇప్పుడు రీసెంట్గా మేము ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నామండి. సాఫ్ట్వేర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రియల్ టైం మీ ఇంట్లోనే మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓన్గా. మీకు బెటర్ నాలెడ్జ్ వస్తుంది మీరు ఏ ప్రాసెస్కి వెళ్ళినా కానీ. సో మేము ఇచ్చే ట్రైనింగ్స్ ఏంటంటే చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, మెడికల్ రికార్డ్స్, ఎలిజిబిలిటీ అండ్ వెరిఫికేషన్, ఏఆర్ కాల్. సో టోటల్ కాస్ట్ వచ్చి 6,000 అండి. ఓకేనా, సో ఎవరైతే చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్ తీసుకుంటారో ఇవి వచ్చేసి 5,000 అండి. సో ఇంక్లూడ్ మొత్తం కావాలి అంటే మాత్రం 6,000 అండి. సో మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ పెట్టండి. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఎందుకంటే మీకు కమింగ్ డేస్లో మోర్ వీడియోస్ అనేది మేము రిలీజ్ చేస్తాం అండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.